Hello everyone, this is Gauss. Welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏంటంటే రూబిక్ క్యూబ్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్న దాని గురించి మాట్లాడదాం. సో రూబిక్ క్యూబ్ ని ఏంటంటే సాల్వ్ చేయడానికి చాలా మంది చాలా ఫార్ములాస్ ఉంటాయి అండ్ చాలా తెలిసి ఉండాలి అయితే అనుకుంటారు. సో దానికి అలాంటిది ఏమీ ఉండదు. సో క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ అలా ఏమి ఉండదు అనమాట. సో చాలా ఈజీగా అయితే రూబిక్ క్యూబ్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఎందుకంటే మనం చాలా మంది ఏంటంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ఎనీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి సాల్వ్ చేస్తే పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి వాటికి మనకి చాలా యూజ్ అవుతుంది. సో అందరికీ ఏంటంటే తెలిసి ఉండాలి ఇలాంటి చిన్నవి కూడా సాల్వ్ చేయడం. సో అది ఈ వీడియోలో మాట్లాడదాం. సో చాలా సింపుల్ గా అయితే మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో రూబిక్ క్యూబ్ లో మనకి అందరికీ తెలుసు 6 ఫేసెస్ ఉంటాయి అండ్ 6 కలర్స్ అయితే ఉంటాయి. సో ఈ కలర్స్ ని మనం ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఈ విధంగా అయితే మనం మ్యాచ్ చేయాలి కదా. సో దీంట్లో నేను దీన్ని ర్యాండమ్ గా అయితే మిస్ మ్యాచ్ చేస్తున్నాను. ఓకే, మొత్తం మిస్ మ్యాచ్ అయితే చేశాను. సో దీంట్లో మీరు రూబిక్ క్యూబ్ ని సాల్వ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దీంట్లో లేయర్ బై లేయర్ అయితే సాల్వ్ చేసుకుంటే అయితే వస్తాం అనమాట. లేయర్ బై లేయర్ మ్యాచ్ చేసుకుంటే అయితే వస్తాం. సో అది ఏ విధంగా అంటే, సో ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్కి వస్తాం, సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్కి వెళ్తాం. సో దీంట్లో 6 ఫేసెస్ ఉంటాయి. దీంట్లో మిడిల్లో ఏవైతే మీకు కనిపిస్తుంది కదా, ఈ మిడిల్లో ఏదైతే కలర్ ఉందో ఇదే కలర్ ఈ ఫేస్ కలర్ అనమాట. సో ఈ గ్రీన్ ఉంది అంటే ఇది మొత్తం ఫేస్ కూడా గ్రీన్ కలర్ అనమాట. ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఈ ఫేస్ గ్రీన్ అనమాట. సో ఎల్లో అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బ్లూ ఉందంటే ఈ ఫేస్ మొత్తం బ్లూ రావాలి. సో అది సో అండ్ ఫస్ట్ లేయర్ ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్, సో ఫస్ట్ ప్లస్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఈ ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నాను. సో గ్రీన్ తీసుకుంటే ఇక్కడ మొత్తం గ్రీన్ రావాలి. సో ఇది ఒక ప్లస్ రావాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఈ ఫేస్ మనకి వైట్ కదా, సో వైట్ రావాలి కదా. సో ఇక్కడ గ్రీన్ వైట్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఏంటి పింక్ కదా, ఇక్కడ ఏంటంటే గ్రీన్ పింక్ రావాలన్నమాట. సో ఈ విధంగా నేను మ్యాచ్ చేయాలి. సో ప్లస్ అంటే మనం ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్టాను కదా. సో ఇది ఇక్కడ కూడా ఇది ఒకటి ఇంకొకటి గ్రీన్ ఇంకొక గ్రీన్ అలా పెట్టేసి ప్లస్ అంటే అది కుదరదు అనమాట. సో ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, ప్లస్ ఇక్కడ ప్లస్ రావాలి. ఓకే, సో ఇదేంటి వైట్ కాబట్టి సో వైట్ దగ్గర పెట్టాను. సో ఇది ఈ విధంగా మ్యాచ్ చేయాలి మనం. ఈ విధంగా ఈ మొత్తం ప్లస్ రావాలి మనకి. సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ పీస్ లో 2 కలర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఏంటి గ్రీన్ రావాలి, ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ రావాలి. గ్రీన్ పింక్ అది ఎక్కడ ఉందో వెతుకుదాం ఫస్ట్. గ్రీన్ పింక్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. గ్రీన్ పింక్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇలా కిందకని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ఇటు వచ్చేస్తుంది. దాన్ని ఆ ప్లేస్కి తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడికి రావాలి. సో ఇది పీస్ పైకి రావాలన్నమాట. ఈ పీస్ పైకి రావాలి మనకి. సో దీన్ని ఏంటంటే నేను కొంచెం సైడ్కి తీసుకెళ్ళేసి దీన్ని ఇలా బాటంకి తిప్పితే ఇక్కడ పింక్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. పింక్కి మ్యాచ్ అయిపోయింది కదా, ఈ రైట్ దాన్ని మళ్ళీ అప్ అంటాం. సో అప్ అంటే మనకి ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇది అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది ఈ రెండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్రీన్ ఉండాలి అండ్ ఎల్లో ఉండాలి. గ్రీన్ ఎల్లో ఇక్కడ ఉంది మనకి, గ్రీన్ ఎల్లో. సో ఇలా పైకి అన్నాను. సో పైకి అంటే మనకి ఏంటంటే ఇక్కడ రివర్స్ ఉండాలి. ఇక్కడ గ్రీన్ రావాలి, ఇక్కడ ఎల్లో రావాలి మనకి. సో అది ఎలానో చూద్దాం. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి దీన్ని బాటంకి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిన తర్వాత దీన్ని కొంచెం సైడ్ అనుకొని, సో ఇక్కడ ఈ ఎల్లో మ్యాచ్ అవ్వాలి కదా. ఇది ఎలా మ్యాచ్ అవుతుంది, నేను ఇలా తిప్పితే మ్యాచ్ అయిపోతుంది, ఇలా తిప్పితే ఇది మ్యాచ్ అయిపోయాయి. సో దీన్ని మళ్ళీ పైకి అంటే ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి. కొంచెం పాతది అనమాట రూబిక్ క్యూబ్స్, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో ఇది మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ అండ్ ఆరెంజ్, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో గ్రీన్ ఆరెంజ్. సో దీన్ని ఇలా కిందకి అనేసి ఇలా సైడ్కి ఉంటారు. మళ్ళీ దీన్ని యాజ్ టీజ్ గా అదే పొజిషన్లో పెట్టాలి. సో మీరు ఎప్పుడైతే వీటిని డిస్టర్బ్ చేశారో, సో వీటిని డిస్టర్బ్ చేసినప్పుడు ఫస్ట్ వాటిని యాజ్ టీజ్ గా పెట్టేసాను అనమాట. సో దీన్ని ఎటు తీసుకొచ్చా, కిందకి తీసుకొచ్చా కదా. సో దీన్ని మళ్ళీ దీన్ని పైకంటే ఇది మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ప్లస్ మ్యాచ్ చేసాం, ప్లస్ తో పాటు ఇవి రెండు మ్యాచ్ అయిపోయాయి, ఇవి రెండు మ్యాచ్ అయిపోయాయి. సో ప్లస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఏంటంటే కార్నర్స్ అనమాట. సో ఫస్ట్ లేయర్ లో కార్నర్స్, ఈ కార్నర్స్ కి కలపడానికి ఇది చాలా ఈజీ అనమాట. సో కార్నర్స్ లో ఏంటంటే మనకి 3 కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ తీసుకున్నాను నేను, కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ తీసుకుంటున్నాను. సో ఈ కార్నర్ లో మనకి ఇక్కడ ఏముండాలి, గ్రీన్ ఉండాలి, ఇటు సైడ్ పింక్ ఉండాలి, ఇటు సైడ్ వైట్ ఉండాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ ఉండాలి, ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పింక్ ఉండాలి, ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి మిడిల్ది ఇది కూడా గ్రీన్ ఉండాలి. సో ఇది కరెక్ట్ పీస్ అనమాట. ఇక్కడ అది ఎక్కడ ఉందో వెతుకుదాం. సో మనకేంటి గ్రీన్ పింక్ వైట్ ఇక్కడ ఉంది. గ్రీన్ పింక్ వైట్. సో ఎప్పుడైతే మీరు కార్నర్ పీస్ మ్యాచ్ చేయాలనుకుంటున్నారో, సో ఆ పీస్ అనేది ఎక్కడ అంటే ఏ ప్లేస్ లో అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని కింద అయితే పెట్టాలి. ఈ విధంగా పెట్టాలి.
ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ రైట్ సైడ్ దాన్ని డౌన్ వర్డ్స్ అండ్ ఈ బాటమ్ దాన్ని ఏంటంటే లెఫ్ట్, మళ్ళీ దీన్ని అప్, మళ్ళీ దీన్ని రైట్, మళ్ళీ దీన్ని డౌన్. సో ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది ఇది. సో ఆ విధంగా అయితే చేయాలన్నమాట. మీరు డిస్ప్లే మీద చేయవచ్చు. సేమ్ నెక్స్ట్ మనం ఇంకో కలర్ చూద్దాం. మీకు ఇక్కడ వచ్చేసరికి గ్రీన్, ఎల్లో అండ్ పింక్. గ్రీన్, ఎల్లో, పింక్. అది ఎక్కడ ఉందో చూద్దాం. గ్రీన్, ఎల్లో, పింక్. గ్రీన్, ఎల్లో, పింక్ ఇక్కడ ఉంది. సో గ్రీన్, ఎల్లో, పింక్. సో గ్రీన్, ఎల్లో, పింక్ ఇక్కడ ఉండాలి కదా. సో నేను అది వచ్చేసరికి ఇక్కడ తీసుకొచ్చేసాను. సో గ్రీన్, ఎల్లో, పింక్ని ఇక్కడ తీసుకొచ్చేసాను. సో ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కాబట్టి దాని కింద పెట్టాను. దీన్ని పెట్టేసి దీన్ని మళ్ళీ రైట్ సైడ్ దాన్ని డౌన్ అండ్ బాటమ్ దాన్ని లెఫ్ట్, మళ్ళీ రైట్ ది అప్, మళ్ళీ బాటమ్ ది రైట్, మళ్ళీ డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్. సో ఇలా మ్యాచ్ అయ్యేంత వరకు మనం అదే ఫార్ములా ఫాలో అవ్వాలన్నమాట. సో మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ దీనికి ఏంటంటే మీరు వన్స్ మీకు ఏంటంటే కలపడం వచ్చిన తర్వాత, అంటే మ్యాచ్ చేయడం వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. మీకు అర్థమైపోతుంది ఏది ఎక్కడ రావాలని చెప్పేసి. ఫార్ములా కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి. సేమ్ ఇదే పీస్ కానీ ఇలా రొటేట్ అయి ఉండాలన్నమాట. సో సేమ్ దానికి కూడా అలా ఈ కేసులో కూడా సేమ్ అదే అనమాట. ఓకేనా, సేమ్ అదే ఫార్ములా అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమి ఉండాలి, గ్రీన్, వైట్, ఆరెంజ్. గ్రీన్, వైట్, ఆరెంజ్ మనకి ఇక్కడ ఉంది. ఇగో గ్రీన్, వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో దీన్ని సేమ్ ఇక్కడ మ్యాచ్ చేయాలి కాబట్టి నేను దాని కింద బాటంలో పెట్టాను, దీనికి బాటంలో పెట్టాను. ఓకే, సో దీని రైట్ సైడ్ దాన్ని డౌన్ అండ్ బాటమ్ దాన్ని లెఫ్ట్, మళ్ళీ రైట్ సైడ్ అప్. ఇక ఆల్రెడీ అంటే ఫస్ట్ స్టెప్కి ఇది అయిపోయింది. సో దీంతో మనకి ఏంటంటే ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోయింది. సో ఫస్ట్ లేయర్ చూడండి ఎంత ఈజీనో. సో ఇంకా ఫస్ట్ లేయర్ కన్నా మిడిల్లో అండ్ బాటమ్ లేయర్ ఇంకా ఈజీ అనమాట ఇవి. సో ఫస్ట్ లేయర్ అయితే మీరు ఏంటంటే నార్మల్గా నేర్చుకునే వాళ్ళు అయితే ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ ఏంటంటే మనం ఫస్ట్ లేయర్లోనే బాగా ప్రాక్టీస్ చేయాలి. వన్స్ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ అయిపోయిన థర్డ్ లేయర్, ఆ విధంగా అయితే మ్యాచ్ చేసాం. ఇట్లా ఫస్ట్ లేయర్ చేశారు, మళ్ళీ దీన్ని మిస్ మ్యాచ్ చేసి మళ్ళీ చేయడం. సో ఆ విధంగా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లేయర్కి వద్దాం. సెకండ్ లేయర్లో ఏంటి మనకి ఈ మిడిల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇవి ఎడ్జెస్ కలపాలి. సో దీనికోసం ఏంటంటే మనం ఎడ్జెస్లో ఉన్న వాటికి మనకి ఏంటంటే 2 కలర్స్ ఉంటాయి. సో టూ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీస్ రావాలి, అదే రావాలి మనకి ఇక్కడ పింక్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి. సో ఇక్కడ పింక్ ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ పింక్ ఉండాలి. సో ఈ విధంగా. సో దీన్ని ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది తీసుకుందాం. ఇక్కడ ఏమి ఉండాలి మనకి ఆరెంజ్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి. ఇక్కడ ఆరెంజ్ వైట్ ఉండాలి. సో ఆరెంజ్ వైట్ ఎక్కడ ఉంటుంది చూద్దాం. ఇక్కడ ఉంది ఇది. సో ఫస్ట్ కింద చూసుకుందాం, ఇక్కడ కింద చూసుకుందాం. ఓకేనా, కింద చూసుకొని తీద్దాం. సో ఆరెంజ్ వైట్. ఈ ఆరెంజ్ వైట్ అనేది మనకి ఇటు సైడ్ ఉండాలి. ఆరెంజ్ వైట్ అనేది ఇటు సైడ్ ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ ఉండాలి. సో అలాగే ఇంకా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక పీస్ ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎల్లో ఉండాలి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఉండాలి. ఎల్లో ఆరెంజ్. సో ఇక్కడ ఎల్లో, ఇది ఆరెంజ్. ఈ పీస్ ఇక్కడ ఉండాలి మనకి. సో అదే విధంగా ఇక్కడ పీసెస్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని మనం ఇక్కడ మ్యాచ్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ని అయితే సెలెక్ట్ చేద్దాం. అండ్ సో ఇది ఆరెంజ్ ఇక్కడ వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకేనా, సో దీనికోసం మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సో ఏదైతే పీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆరెంజ్ రావాలి, ఎల్లో రావాలి. సో అది ఎక్కడ ఉందో వెతుకుదాం. సో ఇక్కడ ఉంది కాబట్టి ఆరెంజ్, ఎల్లో. సో దీన్ని ఏంటంటే ఇవి రెండు మ్యాచ్ చేయాలన్నమాట. సో ఈ ఆరెంజ్ ఇటు సైడ్ వెళ్ళాలి, ఈ ఆరెంజ్ అనేది ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఆ కలర్స్ రెండింటిని మ్యాచ్ చేసిన తర్వాత సో డైస్ అయితే ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం ఏంటంటే సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి దీన్ని రైట్ సైడ్కి తిప్పాలి. సో రైట్ సైడ్కి తిప్పిన తర్వాత మళ్ళీ దీనికి డౌన్, మళ్ళీ దీనికి లెఫ్ట్కి అండ్ మళ్ళీ దీని అప్, మళ్ళీ దీని వచ్చేసరికి ఇది ఇక్కడ పైకి వెళ్ళిపోవాలి. ఇది పైకి వెళ్ళిపోవాలి కాబట్టి కిందది ఇట్లా తిప్పేసి ఇలా కింద కనండి, ఇది కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా అంటే వచ్చేస్తుంది. సో దీనికి ఫార్ములా కూడా ఉంది. సో ఆ ఫార్ములా కూడా మీరు చూడొచ్చు. అండ్ సేమ్ అదే ఇది మ్యాచ్ అయిపోయింది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేముందో మనకి. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఎల్లో పింక్. సో ఎల్లో పింక్ నేను ఇక్కడ ఉంది కాబట్టి సార్ దీన్ని తీసుకొచ్చాను. సో ఇదే మళ్ళీ మనం పైన మూవ్ చేయకూడదు, ఇవే మూవ్ చేసుకోవాలన్నమాట. కిందది ఎలా మూవ్ చేసినా అవసరం మనకి పైన, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యాచ్ చేసాం కాబట్టి. సో ఇది
ఓకేనా. ఎల్లో పింక్ ఈ పీస్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఓకేనా, ఈ పీస్ ఇక్కడ ఉండాలి. సో దీనికోసం ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఎలా ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ రైట్ సైడ్ కూడా అదే ఫార్మ్. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్న ఏదైతే పీస్ రైట్ సైడ్ కలపాలంటే రైట్ సైడ్ మ్యాచ్ చేయాలనుకుంటే బాటమ్ దాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఓకేనా, ఒకవేళ ఈ కార్నర్ ఇక్కడ ఉన్న పీస్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ తిప్పాలనుకుంటే బాటమ్ దాన్ని రైట్ సైడ్ తిప్పాలన్నమాట. సో అదొకటే. సో అంటే అదే ఫార్ములాని లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక ఫార్ములా చెప్తాను. సో ఇది ఈ పీస్ మనకి ఇక్కడ రావాలి. ఇక్కడికి రావాలంటే మనం జస్ట్ ఇక్కడ ఈ రైట్ సైడ్కి రావాలి. సో దీనికోసం మనం ఏం లేదు, ఇటు సైడ్ రావాలి కాబట్టి దీన్ని ఆపోజిట్కి తిప్పుకోవాలన్నమాట, ఇటు ఆపోజిట్. ఓకేనా. సో బ్యాక్ అంటే బాటమ్ దాన్ని లెఫ్ట్కి అండ్ రైట్ దాన్ని డౌన్. ఓకేనా, మళ్ళీ బాటమ్ది రైట్కి, మళ్ళీ ఏదైతే రైట్ ఉందో అది అప్. సో దాని తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ బాటమ్ దాన్ని మళ్ళీ ఒకసారి రైట్ తిప్పండి. మళ్ళీ ఏదైతే ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని ఎందుకంటే ఇది మ్యాచ్ చేయాలి, ఇప్పుడు ఇది మ్యాచ్ చేయాలి కాబట్టి ఫేస్ని తిప్పండి. ఫేస్ని రైట్ సైడ్ తిప్పండి, బాటమ్ దాన్ని ఇలా తిప్పండి. ఇది మ్యాచ్ అయిపోయింది. ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇది ఏదైతే ఫేస్ అంటాం అన్నమాట, దీన్ని ఫేస్ని, ఈ ఫేస్ని మళ్ళీ అప్. ఓకేనా, ఫేస్ని అప్. సో ఇలా అయితే చేసేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ పీస్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ పింక్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి, పింక్ రావాలి, ఇక్కడ వైట్ రావాలి. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఏంటంటే ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఏదో ఒక కలర్తో మ్యాచ్ చేసిన తర్వాత అది ఎట్ సైడ్ వెళ్ళాలి, ఎట్ సైడ్ వెళ్ళాలో అటు సైడ్. మళ్ళీ ఇదేంటంటే మనకి లెఫ్ట్ సైడ్కి రావాలి కాబట్టి సో దీన్ని రైట్ సైడ్ తిప్పాలి, దీన్ని డౌన్, మళ్ళీ దీనికి లెఫ్ట్ సైడ్, మళ్ళీ దీన్ని అప్. ఓకేనా, మళ్ళీ నార్మల్గా దీన్ని ఇలా తిప్పండి, ఫేస్ని ఇటు సైడ్ తిప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇటు సైడ్ కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ ఇట్లా పైకి. సో సేమ్ ఇదే, అంటే ఇందాక ఎప్పుడైతే రైట్ సైడ్ అన్నప్పుడు పీస్ ఉన్నప్పుడు ఫాలో అయ్యామో అదే సేమ్ స్టెప్ ఇటు సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక పీస్ రావాలి, ఇక్కడ వైట్ ఆరెంజ్ రావాలి. వైట్ ఆరెంజ్ ఉంది, వైట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇటు తీసుకొద్దాం. సో ఇక్కడ తీసుకొచ్చాను. ఈ ఆరెంజ్ ఎటు వెళ్ళాలి, మనకి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి దీన్ని ఆపోజిట్ తిప్పుకున్నాం. ఓకే, రైట్ సైడ్ వెళ్ళాలి, దీన్ని ఆపోజిట్ తిప్పాం. సో ఇటు కలవాలి కాబట్టి ఈ ఫేస్ని తీసుకోవాలి. అప్పుడు ఈ ఫేస్ని డౌన్, మళ్ళీ దీన్ని రైట్, మళ్ళీ అప్. ఓకే, మళ్ళీ దీన్ని రైట్, మళ్ళీ ఫేస్ని రైట్కి, మళ్ళీ బాటమ్ దాన్ని లెఫ్ట్కి, మళ్ళీ ఫేస్ని మళ్ళీ లెఫ్ట్కి. ఇది మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇది మ్యాచ్ చేసేదాం. సో సెకండ్ స్టెప్ మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయింది. సో మనకేంటంటే ఇప్పుడు మీకు అర్థమవ్వచ్చు పైన ఏ కలర్ వస్తుంది, మిడిల్ దాన్ని చూసి చెప్పొచ్చు మనకి బ్లూ కలర్ వస్తుంది అని చెప్పేసి. సో మనకేంటంటే పైన కూడా ఒక ప్లస్ అంటే పైన స్టెప్స్ ఏంటంటే ప్లస్ ఫామ్ చేయాలి. ప్లస్ ఫామ్ చేసిన తర్వాత ఈ కలర్స్ని కలపాలి. సో ఈ కలర్స్ అంటే ప్లస్ అయిపోయిన తర్వాత ఈ కలర్ మ్యాచ్ అవ్వాలి, ఈ పీసెస్ కలర్ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు కార్నర్ పీసెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకేంటంటే కొన్ని అంటే కలిపినప్పుడు మీకు 3 కేసెస్ వస్తాయి. ఒకసారి ఇలా హార్జెంటల్ లైన్ రావచ్చు, హార్జెంటల్ లైన్ ఒకటి వస్తుంది, డాట్ లా వస్తుంది, ఇట్లా ప్లస్ లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇలా ఒక లైన్ లాగా వస్తుంది. సో లైన్ లాగా కాకుండా మళ్ళీ ఎలా వస్తుందంటే సో ఇలా డాట్ లా వస్తుంది. సో ఎలాగైనా ఇప్పుడు మీరు చెప్పే ఫార్ములా ఫాలో అయితే మీరు ప్లస్ అయితే వస్తుంది. సో ఈ డాట్ లాగా అయినా రావచ్చు, ఓకేనా, ఇలా ఎల్ షేప్లో అయినా రావచ్చు, ప్లస్ లాగా అయినా రావచ్చు. మీకు 3 కేసెస్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఫార్మ్ అంటే ఇక్కడ ప్లస్ రావడానికి ఏంటంటే జస్ట్ ఏం లేదు, మనం ఏదైతే ఫేస్ ఇలా ఉందో సో జస్ట్ మీరు ఇలా పట్టుకున్న తర్వాత ఫేస్ని సో ఏదో ఒక ఎలా అయినా ఉంచండి పైనది. సో కింద ఇవి రెండు టచ్ చేయదు కూడా, పైనది ఎలా తిప్పినా మనకు పర్లేదు అనమాట. సో ఒక ఫేస్ని ఏదో ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఫ్రంట్ ఉందో దీన్ని రైట్ సైడ్ తిప్పండి. సో రైట్ సైడ్ తిప్పిన తర్వాత ఈ రైట్ సైడ్ దాన్ని అప్, మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్ తిప్పండి. ఓకే, మళ్ళీ దీన్ని డౌన్, మళ్ళీ దీన్ని పైనది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా తీసుకురండి. మళ్ళీ దీన్ని వచ్చేసరికి ఏదైతే ఫేస్ ఉందో ఫేస్ని లెఫ్ట్ సైడ్ తిప్పండి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది మనకి ఎల్ వచ్చింది చూడండి. ఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే రివర్స్ ఎల్ లాగా అనమాట. సో రివర్స్ ఎల్ లాగా. సో ఈ ఎల్ వచ్చినప్పుడు మనం ఎలా పడితే అలా తిప్పకూడదు. సో ఇలా ఉండాలన్నమాట మనకి ఎప్పుడు కూడా. ఇది ఫేస్ మనం ఇలా కూర్చుంటే మనకి ఇలా ఉండాలి. సో రివర్స్ ఎల్లా ఉండాలి. సేమ్ మళ్ళీ అదే ఫార్ములా, ఫేస్ని రైట్కి, ఓకేనా, మళ్ళీ రైట్ సైడ్ దాన్ని అప్, మళ్ళీ టాప్ ఏదైతే ఉందో టాప్ది లెఫ్ట్, మళ్ళీ రైట్ సైడ్ దాన్ని డౌన్, మళ్ళీ టాప్ దాన్ని మళ్ళీ లెఫ్ట్ తిప్పంగా మళ్ళీ రైట్, మళ్ళీ ఏదైతే ఫేస్ ఉందో ఈ ఫేస్ని మళ్ళీ లెఫ్ట్. ఓకే, కింద చూడండి మ్యాచ్ మొత్తం కరెక్ట్గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనకేంటి చేంజ్ అయింది, ఏంటి లైన్ వచ్చింది.
ఈ లైన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇలా పెట్టాలన్నమాట, హార్జెంటల్గా ఉండాలి. ఎప్పుడు లైన్ మనకి హార్జెంటల్గా ఉండాలి. ఓకే, లైన్ ఎప్పుడు హార్జెంటల్గా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు సేమ్ అదే మళ్ళీ ఫేస్ని రైట్కి అండ్ రైట్ సైడ్ దాన్ని అప్, మళ్ళీ టాప్ది లెఫ్ట్కి, మళ్ళీ రైట్ సైడ్ దాన్ని డౌన్, మళ్ళీ టాప్కి లెఫ్ట్ రైట్కి అండ్ ఫేస్ని మళ్ళీ లెఫ్ట్కి. సో అయిపోయింది. ఇవేమి డిస్టర్బ్ కాలేదు చూడండి ఫస్ట్ 2 లేయర్స్. సో ఇక్కడ వచ్చేసరికి ప్లస్ వచ్చేసింది మనకి కదా, ప్లస్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ప్లస్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవి ఏవైతే మిడిల్ పీసెస్ ఉన్నాయో వీటిని మ్యాచ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎల్లో దగ్గర పెడదాం, ఏమైనా మ్యాచ్ అయిందేమో. సో ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది పింక్ మ్యాచ్ అయింది, ఎల్లో మ్యాచ్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఉండాలి, ఆరెంజ్ ఇటు వెళ్ళింది, ఇక్కడ వైట్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మ్యాచ్ అయిన ఏవైతే ఉన్నాయో, సో మనకేంటి ఈ ఫేస్ మ్యాచ్ అయింది, ఈ ఫేస్ మ్యాచ్ అయింది, ఈ రెండు ఈ ఫేస్ మ్యాచ్ అయింది, ఈ ఫేస్ మ్యాచ్ అయింది. కాబట్టి ఒకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఒకటి లెఫ్ట్ సైడ్కి, ఒకటి మనకి బ్యాక్ సైడ్, ఒకటి బ్యాక్ పెట్టి ఒక లెఫ్ట్ సైడ్ పెట్టేసి సేమ్ మనకి ఫార్ములా ఉంటుంది. సో ఏవైతే రైట్ దాన్ని అప్, ఏవైతే పైన టాప్ దాన్ని ఉందో 2 టైమ్స్ లెఫ్ట్కి తిప్పండి, మళ్ళీ రైట్ది డౌన్, మళ్ళీ అప్ది రైట్, మళ్ళీ రైట్ది అప్, మళ్ళీ టాప్ది మళ్ళీ రైట్కి, మళ్ళీ ఏదైతే రైట్ సైడ్ ఉందో మళ్ళీ డౌన్. ఓకే, మళ్ళీ టాప్ది రైట్కి. సో ఇప్పుడు చూడండి మొత్తం మ్యాచ్ అయిపోయి ఉంటాయి. సో మొత్తం మ్యాచ్ అయిపోయాయి. సో అయిపోయింది. లాస్ట్ స్టెప్ అనమాట ఇప్పుడు కార్నర్స్. ఇప్పుడు కార్నర్ పీసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ పీస్లో మనకి ఏమి ఉండాలి, ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి. సో ఈ పీస్ కాదు అసలు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ వైట్ ఉండాలి, ఇక్కడ పింక్ ఉండాలి. సో ఇక్కడ కూడా ఇది పీస్ కాదు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ పింక్ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి. సో ఇదే పీస్ కానీ ఇక్కడ రొటేట్ అవ్వాలి, అంటే కొంచెం ఇలా అంటే మనకి మ్యాచ్ అయిపోతుంది. సో కదా, సో ఇక్కడికి వచ్చేసరికి సో మనకి ఏంటంటే ఇదొక పీసే ఇక్కడది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఉండాల్సినవి కావు ఇవి అనమాట. సో దీనికోసం మనకి ఏవైతే మనకి ఇక్కడ కలర్స్ మ్యాచ్ అవుతుందో దాన్ని సో ఇలా ఒక మనకి రైట్ సైడ్కి పెట్టుకున్న తర్వాత సో మనకేం లేదు. సో దీని ఏవైతే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మనకి, సో లెఫ్ట్ సైడ్ దాన్ని అప్. ఓకే, సో ఫార్ములా లెఫ్ట్ సైడ్ దాన్ని అప్, పైన ఏవైతే మీకు టాప్ ఉందో టాప్ లెఫ్ట్కి. ఓకే, మళ్ళీ రైట్ సైడ్ ఫేస్ ఉందో దాన్ని అప్. ఓకే, మళ్ళీ టాప్ది ఏదైతే ఉందో ఈ టాప్ ఫేస్ మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్ది అప్ అన్నాం కాబట్టి మళ్ళీ డౌన్, మళ్ళీ టాప్ది మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ ఏవైతే ఇది మ్యాచ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఏదైతే ఈ రైట్ది ఉందో రైట్ది డౌన్. ఓకే, మళ్ళీ మనకేంటి ఇవి ఈ ఎల్లో ఏదైతే ఉందో ఇటు ఉండాలి కాబట్టి టాప్ది రైట్కి తిప్పేసాం. సో ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ బ్లూ ఉండాలి, ఎల్లో ఉండాలి, ఆరెంజ్ ఉండాలి. సో పీస్ ఇదే కానీ ఇక్కడ రొటేట్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లూ ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి పింక్. సో ఇదే పీస్ కానీ ఇది కూడా రొటేట్ అవ్వాలి. సో ఇక్కడ బ్లూ ఉండాలి, వైట్ ఉండాలి, పింక్, అంటే బ్లూ వైట్ పింక్ ఇదే పీస్ కానీ ఇక్కడ రొటేట్ అవ్వాలి. సో అన్ని పీసెస్ మొత్తం మనకి ఎక్కడైతే ఉండాలో అక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలి, మనం వీటిని రొటేట్ చేయాలి. దానికి వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీంతో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను దీంతో. సో మళ్ళీ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ఇక్కడ కార్నర్ పీసెస్ కలిపేటప్పుడు ఏదైతే ఫార్ములా అప్లై చేసామో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనం డైస్ని సేమ్ ఎట్లా అంటే మూవ్ చేయకూడదు, ఫస్ట్ ఎట్లయితే పట్టుకున్నామో అట్లే పట్టుకోవాలి. సో ఫస్ట్ ఇలా పట్టుకున్న తర్వాత మనకి ఓకేనా రైట్ సైడ్ది డౌన్. ఓకే, డౌను, బాటమ్ది రైట్, సేమ్ అదే మీకు కనిపిస్తుంది కదా, సేమ్ అదే ఫార్ములా మనం అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో అయిపోయింది. సో ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. సో కదా మ్యాచ్ అయిపోయింది చూడండి. సో మళ్ళీ ఎలాంటి కదిలి ఉండదు అనమాట. ఈ డైస్ని మళ్ళీ ఇంకో పీస్, మళ్ళీ ఈ పీస్ని మనం రొటేట్ చేయాలి. ఇక్కడ రొటేట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫార్ములా, రైట్ది డౌను, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, బాటమ్ది రైట్, మళ్ళీ రైట్ది డౌన్, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, బాటమ్ది రైట్. ఓకే, మళ్ళీ రైట్ది డౌన్, బాటమ్ది లెఫ్ట్ అండ్ రైట్ది అప్, మళ్ళీ బాటమ్ది రైట్, మళ్ళీ రైట్ది డౌన్, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, మళ్ళీ బాటమ్ది రైట్. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కదా, ఇది మ్యాచ్ అయిపోయింది. సో ఇది మ్యాచ్ అయిపోయింది దీంతో. సో మళ్ళీ దీన్ని నెక్స్ట్ పీస్, ఈ పీస్ని మళ్ళీ సేమ్ ఫార్ములా అనమాట. రైట్ది డౌను, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, బాటమ్ది రైట్, రైట్ది డౌను, బాటమ్ది లెఫ్ట్, మళ్ళీ రైట్ది అప్, బాటమ్ది రైట్, మళ్ళీ
ఇది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ పీస్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ ఫార్మ్ అనమాట. రైట్ది డౌన్, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, బాటమ్ది రైట్, రైట్ది డౌన్, బాటమ్ది లెఫ్ట్, రైట్ది అప్, బాటమ్ది లెఫ్ట్. సో దీని మ్యాచ్ అయిపోయింది. సో సేమ్ ఇదే విధంగా ఏవైతే ఉన్నాయో మీరు త్వరగా అంటే కొంచెం స్పీడ్గా చేయాలనుకుంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ని ఫస్ట్ మ్యాచ్ చేసిన తర్వాత ఒక 10 times 20 times చేసిన తర్వాత సెకండ్ లేయర్కి రండి. సెకండ్ లేయర్ కూడా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్కి వచ్చిన తర్వాత అప్పుడు అలా చేస్తే ఏంటంటే త్వరగా వస్తుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.